ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరములో ఉండి దీవెన మీకు మెండుగా కలుగునుగాక. దేవుడు మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. మోషే లేవీయులను గూర్చి ఆజ్ఞాపిస్తున్నప్పటికీ కేవలము లేవీయులైన యాజకులకు మాత్రమే కాక ఇశ్రాయేలు జనాంగమునకు, అలాగే ఈ కాలంలో ప్రస్తుత కాలంలో ఉన్న విశ్వాసులకు కూడా ఈ మాట దేవుని ధర్మశాస్త్రము ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనకు బోధ కలగటానికి వ్రాయబడి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని నామమందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకొని, హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకొని రక్షింపబడిన ప్రతి ఒక్కరూ యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను అని దేవుడు నీకు ఇచ్చున్న దేశంలో ప్రవేశించిన తరువాత ఆ యథార్థతను మీరు కొనసాగించాలని, ఆ యథార్థత అనగా నిర్దోషత్వము, నిష్కపటత్వము, దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలముగా మనము దేవుని చిత్తమునకు అనుకూలమైన జీవితమును, దేవుని చిత్తమునకు అంగీకారకృతమైన జీవితమును, యథార్థతను మనము కలిగి ఉండాలని, ఏ దేవునైతే మనం ఆరాధిస్తూ ఉన్నామో ఆ దేవుని ఎదుట మనము యథార్థవంతులుగా ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి కీర్తనల గ్రంథంలో అనేక మార్లు దేవుని వాక్యంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క గుణలక్షణము యథార్థత. ఆయన యథార్థముగా ఉండువాడని, ఆయన యథార్థమును బట్టి తీర్పు తీర్చువాడని, న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడని, ఆయన మాత్రమే యథార్థవంతుడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ఆ యథార్థవంతులుగా ఉండటానికి, ఆ యథార్థతను కొనసాగించడానికి ఎవరు యథార్థవంతులు అంటే కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. యథార్థవంతులు అనగా దేవుని ఆశ్రయించువారు, యెహోవా యందు భయభక్తులు కలవారు. 7వ అధ్యాయం కీర్తన గ్రంథము 10వ వచనము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన యథార్థవంతుడు, ఆయన నామము యథార్థమైనది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయనను ఆరాధించువారు, కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఆయన సన్నిధి నిలవదగిన వారు ఎవరు అంటే 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగినవాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనము ఆ యథార్థతను కలిగి ఉంటామో 25వ వచనము 18వ అధ్యాయంలో, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థముగా ఉందువు, సద్భావం గల వారి ఎడల నువ్వు సద్భావం చూపుతావని భక్తుడు ప్రార్థన చేస్తూ, ఈ యథార్థత అంతయు మనం ఎందుకు కలిగి ఉండాలి? మనం చదువుకున్న వాక్య భాగంలో అంటే కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు, అందుకై మనం దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించాలి. దేవుని ఎదుట మనం యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలని. ఆ తర్వాత 31వ వచనం, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు కూడా ఆయన. అందుకే మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము
13వ వచనములో నీవు నీ దేవుని ఎదుట యథార్థవంతుడుగా ఉండాలి. ఎందుకనగా మన దేవుడు యథార్థవంతుడు. ఆ యథార్థతను మనం విడవక, ఎవరి యథార్థవంతులు, ఎవరి దేవుడు? యథార్థవంతులను రక్షించే దేవుడే. 7వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఈ యథార్థవంతుడైన దేవుడు యథార్థవంతుడు. అందుకు మనం ఆయన సన్నిధిలో యథార్థముగా నిలవాలని కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన రక్షిస్తాడు యథార్థంగా ఉన్నప్పుడు అని 7వ అధ్యాయం మనం చదువుకున్నాం. యథార్థవంతులను, యథార్థ హృదయాలను రక్షించు దేవుడు. ఎందుకనగా కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో హృదయములను హృదయాంతరింద్రియములను పరిశీలించి నీతి గల దేవుడు యథార్థ హృదయాలను రక్షిస్తాడు. ఎందుకనగా మన దేవుడు యథార్థవంతుడు. దయగల వారిపైన దయ చూపెడతాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన యథార్థుడుగా ఉంటాడు. సద్భావం గల వారి ఎడల ఆయన సద్భావం చూపుతాడు. కాబట్టి ఎప్పుడు మనం యథార్థవంతులుగా ఉంటామంటే కీర్తనల 18:23 దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థుడిని అయితిని, కావున నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చాను. కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో 1వ వచనం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడివాడు, యథార్థవంతుడు. కీర్తన గ్రంథం అట్టి వారికి దేవుని సన్నిధిలో నిలవబడే యోగ్యత కలిగి ఉంటుందని 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అలాగే ఆ యథార్థత మనల్ని రక్షిస్తుందని యథార్థవంతులను రక్షించువాడే దేవుడు. ఆ యథార్థవంతులకు ఇంకొక ఆశీర్వాదం ఏమిటంటే కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అంటే ఆయన సన్నిధిని నిలవబడే యోగ్యత, ఆయన సన్నిధిని ప్రవేశించే యోగ్యత అని ఆ యథార్థముగా ప్రవర్తించేవారు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఎప్పుడైతే మనము ఆ యథార్థతను కలిగి ఆయన సన్నిధిలో నిలవబడే యోగ్యత, ఆయన రక్షణను పొందుకునే యోగ్యత, ఆయన ముఖదర్శనం చేసే ధన్యత మనం పొందుకున్నప్పుడు అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు. కీర్తన గ్రంథం సామెతల గ్రంథములో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడింది. యథార్థవంతుల ప్రార్థన 15వ అధ్యాయము 8వ వచనం 2వ భాగము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంట. ఎప్పుడైతే మనము 14వ అధ్యాయము 2వ వచనం సామెతల గ్రంథం యథార్థంగా ప్రవర్తించేవారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము బట్టి యథార్థంగా ప్రవర్తించి ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడని ఆయన సన్నిధిలో మనం ప్రవేశించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఆ యథార్థతను మనం కలిగి ఉన్నప్పుడు యథార్థముగా ఆరాధించేవాడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో ఇలాగూ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు 23వ వచనం 4వ అధ్యాయం యోహాను సువార్తలో అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆ యథార్థముగా ఆరాధించే ఆత్మ సత్యం మనకు కావాలి. అందుకే ఆ యథార్థవంతులు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రార్థించే వారి ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆ యథార్థవంతులు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి. కాబట్టి ఆ యథార్థతను మనం విడిచిపెట్టక ఆ యథార్థవంతునికి కీర్తన ఈ సామెతల గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం యథార్థవంతునికి నీతియే రక్షకము అంటున్నాడు. ఆ యథార్థంగా ప్రవర్తించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. 14వ అధ్యాయం 11వ వచనం సామెతల గ్రంథం. యథార్థవంతుల ప్రార్థనకు ఆనందకరం. ఆ తర్వాత యథార్థవంతుల పిల్లలు తరతరములకు వారు దీవెనకరముగా వారు ఆశీర్వాదకరముగా ఉంటారని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము ఆ యథార్థతను విడవక దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టమైన యథార్థతను కలిగి మనం ఉండినప్పుడు దేవుడు మన గుడారమును వర్ధిల్ల చేస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనలను ఆనందించి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించి ఆయన ముఖదర్శనం చేసే భాగ్యం అనుగ్రహించి ఆ తరువాత ఆయన మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడని ఆ తర్వాత యథార్థవంతుల పిల్లలు ఆశీర్వాదకరముగా ఉంటారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం అటువంటి యథార్థతను
కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ వాక్యానుసారముగా మనం జీవిస్తూ దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను గైకొనొచ్చు మనము మన కొరకు కాకుండా, అందుకే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములు ఇలాగు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు. కాబట్టి ఆ యథార్థతను మనం విడిచిపెట్టక, అందుకే భక్తుడైన యోబు చాలా చక్కగా సాక్ష్యం ఇస్తాడు. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను నా యథార్థతను విడిచి పెట్టను, నేను యథార్థతను విడిచివాడను కాను అని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి ఆయన మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి సామెతల గ్రంథము 9వ అధ్యాయము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని యోబు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. అతని స్నేహితులు అతన్ని పైకి ఆదరణకర్తలుగా వచ్చారు, కానీ అతనిని యథార్థతను నిందిస్తున్న సమయంలో వారిని గురించి మాట్లాడుతూ 21వ వచనం 9వ అధ్యాయం యోబు గ్రంథం, నేను యథార్థవంతుడినైనా నా యందు నాకు ఇష్టం లేదు, నేను నా ప్రాణము ధృవీకరించుచున్నాను అని చెబుతూ తాను నేను యథార్థవంతుడనై నా భక్తిని నా నీతిని విడిచివాడను కాను అని దేవుని వాక్యంలో, నేను యథార్థవంతుని ప్రవర్తించుట నాకెంతో లాభకరము, నేను యథార్థవంతుడినై నా నీతిని నేను విడువను, అప్పుడు దేవుడు నన్ను ఎడబాయడు, నన్ను ఇంకనూ ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో మీరు ఎన్ని చెప్పినా కానీ, ఎన్ని చేసినా కానీ, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని కష్టములు వచ్చినా కానీ నేను నా యథార్థతను విడువను అని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి. కాబట్టి మనము కూడా అలాగూ దేవుడు సర్వశక్తుడు ఏమాత్రము నన్ను విడువడు, ఆయనను నేను నా యథార్థతను నా నీతిని విడువక దేవుని కృప కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను అని దేవుని వాక్యంలో వ్రాయబడి. మీరెన్ని చెప్పినా కానీ నేను యథార్థముగా ఉంటాను. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన, అది దేవునికి ఇష్టమైన ప్రవర్తన. ఆ ప్రవర్తన మనం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం నిలవబడి పరివర్తన చెందిన వారముగా ఉండాలి. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కానీ, ఈ లోకంలో మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టంలు వచ్చినా, దేవుని యందు కలిగి ఉంచిన భయభక్తులను మనం విడిచిపెట్టిపోకుండా, విడువక, మనము భక్తిహీనులమై దేవుణ్ణి ఆరాధించే విషయంలోనూ, దేవుని నామమును మహిమపరచే విషయంలోనూ మనము ఆయనను సంతోషపరచేవారుగా ఉండి మన యథార్థతను విడువక ఉన్నప్పుడు, ఎలాగూ యోబును దేవుడు 2 ఆశీర్వాదం అనుగ్రహించి దీవించాడు, అలాగే మనము సర్వశక్తిని యందు ఆనందించినట్లు మనము మన యథార్థతను విడువక, మనము మన నీతిని విడువక దేవునిని ఆరాధించేవారంగా, సర్వశక్తుడు మనకు ఇంకా తోడై ఉండినట్లుగా, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా, మన శ్రమలోను, కష్టంలోను, శోధనలోను మనము ఆ యథార్థతను విడువక దేవుని నామమును స్తుతిస్తూ, దేవుని నామమునకు స్తోత్రము చెల్లిస్తూ, కష్ట సమయంలోనూ, దుఃఖ సమయంలోనూ, ఆనందంలోనూ ప్రతినిత్యము మనం దేవుని సన్నిధిలో యథార్థవంతులముగా, నిర్దోషము, మాటతో కానీ, చూపుతో కానీ, తలంపుతో కానీ మనము పాపం చేయకుండా ఉన్నట్లు దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండినప్పుడు దేవుడు మనకు 2 ఆశీర్వాదం ఇప్పుడు మాత్రమే కాదు, తదనంతరము మనకు దేవుడు తన ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం యథార్థవంతులుగా ఉండి మనం ఆయన సన్నిధిలో, అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, సత్యముతో ప్రార్థన చేయాలి. దేవుని ధ్యానములో ఆత్మ సహాయం మనకు ఎంతో అవసరం. వాక్య ధ్యానములు దేవుని ఆత్మ మనకు ఎంతో అవసరం. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి మన యథార్థతను విడువక యోబు వలె
మనం జీవించినప్పుడు యోబుకు రెండంతల ఆశీర్వాదమును దేవుడు తాను కోల్పోయిన దానికి పూర్వస్థితికి రెండంతలుగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దీని అంతటికి కారణం ఏమిటి అంటే, నేను మొదటిగా కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో నేను భక్తిహీనుడనై 21వ వచనంలో నేను నా దేవుని విడిచివాడను కాదు. నేను యథార్థవంతుడినై అనగా భక్తిహీనునై నేను నా దేవుణ్ణి విడిచివాడను కాదు అన్న మాటకు అర్థం యోబు పలికిన ఆ మాట, నేను నా యథార్థతను విడువను, నా నీతిని విడువను, నేను నిర్దోషిగానే దేవుని సన్నిధిలో కనపడతాను, దేవుడు నాకు న్యాయం తీర్చే వరకు నేను ఎంత మాత్రము. యోబు గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనములో, నిశ్చయముగా నా పెదవులు అబద్ధమాడుటలేదు, పలుకుటలేదు, నా నాలుక మోసం ఉచ్చరించట్లేదు, మీరు చెప్పినది న్యాయమని నేను మాత్రం ఒప్పుకోను, మరణమగు వరకు నేనే మాత్రము యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. కాబట్టి మరణమగు వరకు అనగా ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి మన భక్తిహీనులమై దేవుని విడిచివారము కాక, ఆయన మందిరమును విడిచిపెట్టేవారం కాక, మన యథార్థతను విడువక దేవుడు అనుగ్రహించే యథార్థతను నీతిని కాపాడుకొనొచ్చు. ఆయన రుణంతర ఆశీర్వాదం యోబుకు అనుగ్రహించినట్టుగా మనకు కూడా ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదం అనుగ్రహించినట్లుగా మనం యథార్థవంతులుగా ఉండాలని, ఆయన భయభక్తులు గల వారికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. యథార్థవంతులకు ఆయన ముఖదర్శనం చేయగలిగి, ఆయన సన్నిధిని నిలవగలిగి, ఆయన ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించడానికి, ఆయన మందిరంలో ప్రవేశించడానికి మనకు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆనందించి మన వైపు తిరిగి మనకు సంతోషంలో సమాధానం అనిపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20 మనం చదువుకున్న 13వ వచనంలో, నీ దేవుని ఎదుట నీవు యథార్థవంతుడుగా ఉండినప్పుడు ఆ యథార్థత నిన్ను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె పరిశుద్ధుడవును మహోన్నతమైన దేవుని తండ్రి, ఉదయకాల సమయం ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. యథార్థతను విడువక, మా ప్రభు మా నీతిని విడువక, భక్తిహీనులమై దేవుని విడువక, భయభక్తులతో మీరు ఆనందించే ప్రార్థన జీవితాన్ని, యథార్థంగా ఆరాధించే దైనందిన జీవితంలో ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించే జీవితాన్ని అందరికీ దయచేసి ప్రభు యోబు కలిగిన ఆశీర్వాదం, యథార్థతను విడువక, నీతిని విడువక, తన ప్రవర్తన అంతటి అధికారం తనకు మీకు అప్పగించి తను ఎలాగ జీవించాడు అటువంటి ఆశీర్వాదం వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి రెండంతల ఆశీర్వాదం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే దేవుడు ఆదరణ, సహాయం, అభివృద్ధి, ఆశీర్వాదం, యథార్థతను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మందిరంలో ఉండి సన్నిధిలో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.